వచ్చాము. సహోదరుడు లింకన్ చిన్నగంజం మనతో ఉన్నాడు, ట్రాన్స్లేట్ చేశాడు. ఈరోజు తను లేడు. తెలుగులోనే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా నేర్చుకుంటున్నాను. నేను తెలుగు సంపూర్ణంగా లాంగ్వేజ్ ఇంకా రాలేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడన్న నమ్మకంతో తెలుగులోనే ఈరోజు మనం వాక్యము చదువుకుందాం. ఒక వచనము నాకు గుర్తుకొచ్చింది. అది ఒక్కసారి చూసి ఆ వచనాన్ని చూసి దాని భావాన్ని చూసి తర్వాత మనము న్యాయపత్ర గ్రంథానికి వెళ్ళిపోదాం. ఆ జ్ఞానంకు యెషయా 54వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా 54 మొదటి 3 వచనాలు. ఎవరైనా చదివి సహాయం చేయగలరు. మొదటి 3 వచనాలు యెషయా 54. ఐజాయా 54:1-3. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమిత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తన ఎత్తి ఆనందపడును. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదులని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2వ వచనం, నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలములు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము. ఈ భాగము చదివినప్పుడు మీరేమైనా గమనించగలుగుతున్నారా? దేవుడు ఈ స్థలంలో చేస్తున్న కార్యములను మీరేమైనా గమనించగలుగుతున్నారా? ఈ వాక్య భాగము నుండి దేవుడు ఒంగోలులో, బాలాజీ నగర్లో చేస్తున్న కార్యములను మీరేమైనా కనెక్ట్ చేయగలుగుతున్నారా? ఈ వచనాల ద్వారా చెప్పగలరా? ఇది యాక్చువల్గా అర్థం చేసుకుంటే ఇశ్రాయేలీయుల ప్రజలకు రాశారు. ఇశ్రాయేలీయుల ప్రజలకు రాస్తూ గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము. పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు కదా, గొడ్రాలు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు? జయగీతము పాడుము గొడ్రాల, జయగీతము పాడుము. తర్వాత ప్రసవ వేదన పడనిదానా, ప్రసవ వేదన అంటే పిల్లలు లేని జయకీర్తన ఎత్తి ఆనందపడు. జయగీతమెత్తుము, జయకీర్తన ఎత్తి ఆనందపడుము. పిల్లలు లేరు అయినా కానీ ఆనందపడము అంటా ఉన్నాడు. ఎందుకు? ఇంకా చదువుతాం. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్ లో, for the children of the desolate one will be more than the children of her who is married. యెహోవాతో పెళ్లి చేసుకున్న వారు ఎవరు? ఇశ్రాయేలీయులు కదా. ఇశ్రాయేలీయుల జనాంగమును యెహోవా అంటాడు, నా భార్య అంటాడు కదా. మనకు తెలుసు అనేక ప్యాసేజెస్ ఉన్నాయి. ఇశ్రాయేలీయుల ప్రజలలో పిల్లలు లేక సంతానము లేరు. కానీ ఇక్కడ జయగీతము పాడుము అని ఎందుకంటా ఉన్నాడు? ఎందుకంటే ఒక అన్య జనాంగం గురించి మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ. అన్య జనాంగము, అందుకొరకే దానిని విడువబడిన దాని పిల్లలు అంటాడు. సంసారి పిల్లలు విడువబడిన అన్యులు లెక్కలోనికి రారు.
ఇశ్రాయేలీయుల లెక్కలోనికి రారు. అన్యులు ఇక్కడ స్పష్టంగా రాస్తూ, విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. ఇప్పుడు జరుగుతున్న అదే అండి. ఇప్పుడు జరుగుతున్న పని అదే. ఇశ్రాయేలీయుల ప్రజలకు అంధకారము, కళ్ళకు అంధకారం. వారు నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారితో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వారికి బుద్ధి ఇచ్చాడు, మేధస్సు ఇచ్చాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన దేవుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు ఇంకనూ ఎరుగక ఉన్నారు. ఒక దేశముగా. అందుకొరకే పౌలు రోమీయులకు రాస్తూ 9, 10, 11 అధ్యాయాలు స్పష్టంగా వివరిస్తారు. ఏమంటాడు? దేవుడు వారిని మర్చిపోయాడా? ఇశ్రాయేలీయులను మర్చిపోయాడా? లేదండి, మర్చిపోలేదు. వారి సమయం ఉంది, వారి సమయము ఇంకా వస్తుంది. కానీ ఇప్పుడు సమయం ఎవరిది? సంఘాన్ని. అందుకొరకే దీన్ని చర్చ్ ఏజ్ అంటారు, సంఘ యుగము అంటారు, ప్రేమ యుగము అంటారు, కృప యుగము అంటారు. ఇది సంఘ యుగం, సంఘము. అన్యులు దేవుడు అన్యులను కనికరించి సంతానము ఇస్తారు. సంతానము అంటే ఏంటి? ఇక్కడ అనేక మందిని దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకుంటున్నాడు కదా. అందుకొరకే ప్రభువు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, నేను నా సంఘాన్ని కడతాను కదా. పేతురుతో మాట్లాడుతూ, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని. ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఏ విధంగా కడుతున్నాడు? అనేక మందిని ఆ సంఘములో చేర్చుతూ ఉన్నాడు. ఈస్ బ్రింగింగ్ మెనీ పీపుల్ ఇంటు దట్ చర్చ్. ఇది జెంటైల్ నేషన్, జెంటైల్ పీపుల్ అండ్ ద చర్చ్, సంఘాన్ని గురించి ఇక్కడ స్పష్టంగా ఈ 54వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 54 సంసారీ పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ విధంగా విస్తారమగుతూ ఉంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? 2వ వచనములో, నీ గుడారపు స్థలములను విశాలపరచుము. గుడారపు స్థలములను విశాలపరచుము కదా. ఇక్కడ ఏం జరిగింది? 4 వారాల క్రితము గుడార స్థలములు విశాలపరచబడ్డాయి కదా. అంతేకాకుండా నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. గుడారాలంటే ఇంతకు ముందు టెంట్స్ కదా, మీరు చూసే ఉంటారు. గుడారాలు బట్టతోటి చేస్తారు. అదొక సపరేట్ టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది కదా. క్లాత్ తోటి టెంట్ చేసి దానికి ఏముంటాయి? తెరలు ఉంటాయి. ఆ తెరల ఆఖరున ఏముంటుంది? మేకుంటుంది కదా. ఆ తాళ్ళ ఆఖరున మేకు, ఆ మేకును దిగబడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది? గుడారపు స్థలములు కదా, ఎక్కువ మంది సంతానము వర్ధిల్లే కొలది కదా, సంతానము వర్ధిల్లే కొలది, సంఘము వర్ధిల్లే కొలది ఏమవుతుంది? గుడారపు స్థలములు విశాలపరచాల. గుడార స్థలములు విశాలపరచాలంటే ఏమవ్వాలా? తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. తెరలు సాగాలంట. తర్వాత తాళ్ళు పొడవు చేయాలంట. తర్వాత మేకులు దిగగొట్టాలంట. చిన్న చిన్న మేకులు సరిపోవండి, పెద్ద మేకులు అవసరం అవుతాయి కదా. గుడారం పెద్దగా అయితే తాళ్ళు కూడా పొడవు అవుతాయి. తాళ్ళు కూడా పొడవు అయితే మేకులు కూడా పెద్దగా అవుతాయి. లేకపోతే ఊరికే వచ్చేస్తుంది పైకి కదా. లోపలికి వెళ్ళాలి, మేకు లోపలికి వెళ్ళాలి. వీటికి సాదృశ్యం అండి ఈ పిక్చర్స్. ఇవన్నీ పిక్చర్స్. గుడారపు స్థలములను విశాలపరచును. గుడారపు స్థలములను విశాలపరచు. అనేక మంది సంఘములోకి చేర్చబడాలంటే ఏమి కావాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి కావాలా?
ఆయన ఏ విధమైన దృష్టితోటి, ఏ విధమైన మనసుతోటి ఆయన ఈ లోకంలో పనిచేశాడో అదే మనసు మనకి కలిగి ఉండాలి. అదే మనసు మనకి కలిగి ఉండాలి. ఆయన ఏ ఉద్దేశంతోటి వచ్చాడు? తండ్రి పనిని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి పని ఏంటి? తండ్రి పని అనేకులను ఆయన సంఘములో చేర్చాలి. అదే ఆయన పని. అనేక మందికి స్వార్థ ప్రకటించాలా, అనేక మందిని సంఘములోకి తీసుకుని రావాలా. అది ఆయన చేస్తున్న పని. మనందరినీ కోవర్కర్స్ అంటే సహ కార్మికులుగా, జత పనివారుగా ఆయన మనలను పిలిచాడు. ఆయన చేస్తున్న పనిలో మనము కూడా పని చేస్తున్నాము. ఈ విధముగా పని చేయడం ద్వారా సంతానము అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గుడారపు స్థలములు విశాలపరచబడతాయి, త్రాళ్ళు పొడవు చేయబడతాయి, తర్వాత మేకులు దిగగొట్టబడతాయి. ఈ మేకులంటే దేనికి సాదృశ్యం అంటే సంఘం యొక్క క్యారెక్టర్కు సాదృశ్యం. సంఘం యొక్క క్యారెక్టర్. ఈ సంఘము దేని కొరకు పిలువబడుతుంది, లేక దేని కొరకు ప్రసిద్ధి చెందింది కదా? దేని కొరకు ఏం చేస్తూ ఉంది సంఘము? దేని కొరకు జనాలు ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? పౌలు తన ఎపిసోడ్స్ రాస్తూ అన్నాడు, అక్కడ సంఘాలు ప్రేమకు, సంఘము యొక్క ప్రేమ, సంఘము ఇచ్చుటలో కదా, సంఘము పని చేయుటలో, వీటిలో ప్రసిద్ధి చెందింది. దాన్ని గుర్తుపెట్టుకొని అనేకమైన స్థలాలకు పౌలు రాస్తూ ఉంటాడు. మనము దేని వరకు ప్రసిద్ధి చెందాం? మనము దేని కొరకు ప్రసిద్ధి? దేవుని పని చేయుటలో ప్రాధాన్యత ఇస్తున్న వారిలో ప్రసిద్ధి చెందిన వారమా? అనేకమైన వారిని సంఘములో చేర్చుచున్న వారిలో ప్రసిద్ధిగాంచుచున్నామా? దానికి పేరుందా? సాక్ష్యం ఉందా? మన సంఘం యొక్క సాక్ష్యం మేకులు అంటే సంఘం యొక్క సాక్ష్యం. ఎంత క్యారెక్టర్, ఎంత లోతుగా ఉంటే ఆ మేకు అంత బలంగా ఉంటుంది. ఎంత ఎక్కువగా మనం దేవుని తెలుసుకుంటే, ఆయనకు దగ్గరగా వెళుతుంటే అంత స్ట్రాంగ్ గా మన క్యారెక్టర్ ఉంటుంది. మన చరిత్ర, సంఘం యొక్క చరిత్ర, మనం దేని కొరకు పిలువబడుతున్నాం? What are we known for in this world? When people talk about you, what are they talking about you? ఈ సంఘములో కలహాలు ఉన్నాయా? ఈ సంఘములో ఏమున్నాయి? దాని గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే సంఘము లేదు ఇచ్చుటలో ప్రాముఖ్యత, దేవుని పిల్లలను గౌరవించుటలో ప్రాముఖ్యత, అనేక మంది కొత్త వారిని చేర్చుటలో వారు బిజీగా ఉంటారు. దేని కొరకు మనము పేరు ప్రఖ్యాతులు లేక సాక్ష్యం పొందిన వారు? క్యారెక్టర్ మేకులు. తర్వాత చూస్తే కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదు అంటారు. కుడి వైపునకు ఎడమ ఏ విధంగా వ్యాపిస్తున్నారు? మీరు సంతానముతో అనేక మంది ఈ సంఘములో చేర్చబడతారు. నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలములుగా. ఈ సంఘానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. This is a promise which God is giving to this church, and it is being done. జరుగుతూ ఉంది కదా, జరుగుతూ ఉంది. దేవుడు, ఇది కృపాయుగము. It is the church age, the grace age. ఈ సంఘ సమయములలో, ఈ కృపాయుగములలో దేవుడు సంతానం అనేకమైన అన్యులను చేరుస్తూ ఉన్నాడు. దాంట్లో మన పాత్ర ఏంటి? మనము సంసిద్ధముగా ఉన్నామా? మనము తయారీగా ఉన్నామా? ఆర్ వి ప్రిపేర్డ్? ఆర్ వి రెడీ ఫర్ ద వర్క్ విచ్ గాడ్ ఇస్ డూయింగ్? దేవుడు చేస్తున్నాడండి ఈ పని. మనం చేసే పని కాదు, ఇది దేవుడు చేసే పని. ఐఎమ్ బిల్డింగ్ మై చర్చ్. ఆయన సంఘము కదా, ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. మన చరిత్ర ఎలా ఉంది? మనం దేని కొరకు
ఎరగబడుతున్నాము. దేని కొరకు మన సాక్ష్యం? For what is our testimony? Where is our testimony? అని ఈ ప్రశ్నను మనము జస్ట్ ఓన్లీ ఫర్ ఎ థాట్ ప్రాసెస్ నేను 54వ అధ్యాయమును తీసుకొని వచ్చాను. దేవుడు మనకు సహాయం చేయునుగాక. అదేవిధంగా ఈ సంఘము ద్వారా అనేక మంది ఇంకా కుటుంబాలు చేర్చబడి దేవుని నామ మహిమార్థమై ఈ సంఘము వాడబడులాగా ఎక్కువగా మనం ప్రార్థిస్తాము. అదే మన ఆకాంక్ష. లెట్స్ గో బ్యాక్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళిపోదాం. మనము చదువుతున్న ధ్యానాల నుండి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చూస్తూ వచ్చాము. మీకు గుర్తున్నాయా పాయింట్స్? ఈరోజు ఎవరైనా కొత్త వారు ఉన్నారా, లేకపోతే పాతవారైనా? పాతవారు ఉంటే ఒక్కసారి నెమరు వేసుకుందాం. కొత్త వారి కొరకు హెల్ప్ ఉంటుంది. కొంచెం నెమరు వేసుకుందాం. విల్ జస్ట్ సమ్మరైజ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ చాప్టర్ 1. న్యాయాధిపతుల గ్రంథం అంటే మనం ఎక్కువగా ఆశపడము చదవాలని. ఎందుకంటే అది రక్తపాతంతో కూడిన పుస్తకం. రక్తపాతము, యుద్ధాలు, మోసాలు అంతా అదే అధ్యాయం. దాంట్లో నుండి మనకేమి పాఠాలు వస్తాయని నేను అనుకునేవాడిని. కానీ చదువుతూ ఉంటే చక్కని పాఠాలు అందులో నుండి వస్తున్నాయి. చాలా చక్కని పాఠాలు, చాలా లాభకరమైన పాఠాలు, నా జీవితానికి మేలు కలిగించే పాఠాలు నేను నేర్చుకుంటున్నాను. అదే మీతోటి షేర్ చేసుకోవాలని ఈ ట్రిప్లో నా యొక్క ప్రిపరేషన్. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే దాని ముఖ్యం, ద మెయిన్ థీమ్, ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చూస్తే, దేర్ వాస్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్ కదా. ఇశ్రాయేలీయుల రాజు లేడు ఆ సమయంలో. ఎవరు? అందరూ వారి ఇష్టానుసారముగా వారికి నచ్చినది వారు చేస్తూ వెళుతున్నారు. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. 1వ అధ్యాయములో ప్రారంభములో మనం ఏమి చూసాము? ప్రారంభములో వారు చక్కగా ప్రారంభించారు కదా, ప్రార్థన చేస్తూ యెహోవా దగ్గరికి వెళ్ళారు. అయ్యా దేవా, ఎవరు వెళ్ళాలా యుద్ధానికి? ఎందుకు యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడు వారికి అనుగ్రహించిన ప్రదేశం అది, వాగ్దాన దేశము. దేవుడు ఏమన్నాడు? వెళ్ళి మీరు దాన్ని స్వతంత్రించుకోండి. పొసెస్ ఇట్, ఆక్యుపై ఇట్ కదా. పొసెస్ ఇట్, ఆక్యుపై ఇట్. పని ఉంది, పని. మనం అనుకుంటాము రక్షణ పొందాము, చాలా అయిపోయింది, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనుకుంటాను. కానీ రక్షణ పొందిన తర్వాత మన పని కూడా ఉంది. దాన్నే పరిశుద్ధీకరణ అంటారు. సాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అంటే శత్రువులను జయిస్తూ ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలి. దేవుని నమ్ముకున్న తరువాత ఓడిపోతూ ఉంటే లాభము లేదు. విశ్వాస జీవితంలో ఓటమి వస్తే లాభం లేదండి. దేవుడు ఎందుకు మనలను పిలిచాడు? ఆయన కొరకు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు. క్రీస్తు యొక్క స్వరూప్యములోకి మలచబడడానికి దేవుడు మనలను పిలిచాడు. ఆ ఉద్దేశంతో పిలిచినప్పుడు ఆ ఉద్దేశమును చేయువారముగా మనము ఉండాలి కదా. ఓటమి పొందేవారముగా ఉండకూడదు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఆ వాగ్దాన దేశములోకి తీసుకువచ్చి అక్కడ యుద్ధము చేసి ఆ దేశాన్ని, ఆ ల్యాండ్ ని స్వాధీనపరచుకోండి అన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల. చక్కగా ఆరంభించారు. దేవుడు అన్నాడు, యుద్ధము చేసేది మీరు కాదు, యుద్ధం యెహోవాదే అన్నాడు కదా. నేను యుద్ధం చేస్తాను, మీరు ముందుండండి, నేనే మీకు జయము అనుగ్రహిస్తాను, మీరు యుద్ధము చేయండి అన్నాడు దేవుడు. కానీ ఈ 1వ అధ్యాయంలోనే మనం చూస్తే చక్కగా ఆరంభించిన ఇశ్రాయేలీయుల ప్రజలు, విజయవంతమైన యూదా గోత్రం వారు ఆఖరికి వచ్చేలేకే ఏం చేస్తున్నారు? వారు ఓటమి. వారు తరమబడుతున్నారు. తరిమేవారుగా వారు ఉండాలి. శత్రువులను తరిమేవారుగా, శత్రువులను ఓడించేవారుగా వారు ఉండాలి. కానీ వారే తరమబడుతున్నారు. ఆ అధ్యాయంలో ఆఖరిలో వారే తరమబడుతున్నారు. దానికి 7 కారణాలు మనం చూస్తూ వచ్చాం. 7 reasons why it has happened. దాన్ని సీడ్స్ ఆఫ్ డికే అన్నారు.
డీకే అంటే బీజాలు, సీడ్స్ ఆఫ్ డీకే అంటే బీజాలు. దేనికి బీజాలు? దిగజారిపోవడానికి బీజాలు, దేవునికి దూరముగా వెళ్ళడానికి బీజాలు కదా, అవిధేయతకు బీజాలు. దేవుడు వారిని ఆ దేశంలోకి తీసుకుని వచ్చి, అయ్యా ఈ దేశాన్ని మీరు ఎంజాయ్ చేయండి, ఆనందించండి, ఈ దేశం మీదే, పాలు తేనెలు ప్రవహించే ఈ దేశం మీదే అని దేవుడు తీసుకొచ్చి వారిని అక్కడ పెడితే, ఆ ఆనందాన్ని అనుభవించకుండా అక్కడ శత్రువులను వారు వెళ్ళగొట్టకుండా ఆ శత్రువులతో కలిసిపోతూ వారు దేవుడు వారి పట్ల ఏదైతే యోజన, ఏదైతే ప్రణాళిక పెట్టాడో, ఉద్దేశము పెట్టాడో అది నెరవేర్చలేకపోయారు. వారు దే కుడ్ నాట్ డూ ఇట్ కదా. కారణాలు ఏంటి అని చూస్తే 7 కారణాలు మనము చూస్తూ వచ్చాము. కొన్ని కారణాలు చదువుతాము, ఇంకా 1-2 కారణాలు ఉన్నాయని మిస్ అయిపోయాయి, అది ఈ రోజు మనము చూద్దాం. ఒకసారి రివ్యూ చేసుకుంటూ వెళదాం. మొదటి కారణం ఏంటి? ఫస్ట్, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వాట్ ఇస్ ద ఫస్ట్ రీజన్? ఫస్ట్ రీజన్ ఇస్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ రిలైడ్ ఆన్ man's wisdom. వారి యొక్క జ్ఞానము మీద ఆధారపడి వెళుతూ ఉన్నారు కదా. దేవుడు జ్ఞానము ఇచ్చాడు వాళ్ళకి కదా, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి ఏమి చేయాలా అని చక్కగా వారికి వివరించాడు. కానీ వీడేం చేస్తా ఉన్నారు? దేవుడు ఇచ్చిన దానికి వీరు కలుపుతూ ఉన్నారు. ఏం కలుపుతున్నారు? మానవుని యొక్క జ్ఞానం కలుపుతూ ఉన్నారు కదా. దేవుని జ్ఞానము, మానవుని జ్ఞానము, ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం కదా. దేవుని జ్ఞానము, మానవుని జ్ఞానము. ఎప్పుడైనా అయ్యా అమ్మ పిల్లలు యవనస్తులారా, దేవుని జ్ఞానాన్ని వెంబడిస్తే మనకి మేలు, మనకి ఆశీర్వాదకరం, మనం క్షేమంగా ఉంటాం కదా. మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే ముందేముంటుందో మనకి తెలియదు. మన జ్ఞానాన్ని ఆధారముగా చేసుకుని మనము ఈ లోకములో నడుస్తుంటే ముందు ఏముంటుందో మనకి తెలియదు, నో గ్యారంటీ. కానీ దేవుని జ్ఞానాన్ని, దేవుని చిత్తములో ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన జ్ఞానము అనుసారముగా మనము ఈ లోకములో వెళుతూ ఉంటే క్షేమం. He will be safe in his hands. ఆయన చేతిలో మనము సురక్షితముగా ఉంటాము. God's wisdom and man's wisdom. సెకండ్ పాయింట్ ఏం చూసాము? వారు ఆ రాజుని ఏ విధముగా హతము చేశారో, హౌ దే కిల్డ్ దట్, దాంట్లో ఒక పాఠము నేర్చుకున్నాం. ఎవరిని వారు ఫాలో అయ్యారు? ఎవరిని వారు అనుకరించారు? లోక మర్యాదను వారు అనుకరించారు కదా. లోక మర్యాద. అదోని బెజెక్ అన్య దేశపు రాజు, ఆయన చేసినట్టు ఈ యూదులు కూడా చేస్తూ ఉన్నారు. లోక మర్యాదలను అనుసరిస్తున్నారు. అయ్యా మా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య మనం లోకములో ఉన్నాం కదా. దేవుడు మనలను లోకములో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? లోకస్తులు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయండి అని ఉంచాడా? దాని కొరకు ఉంచాడా మనల్ని? లేదండి. ప్రత్యేకముగా జీవించాలా, ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా మనము మన ఆత్మీయ జీవితాలను జీవించాల. దానినే సాంక్టిఫికేషన్ అంటారు. సెట్ అపార్ట్. మనలను మనము అపవిత్రత నుండి ప్రక్కకు పెట్టుకోవాలి. We need to set ourselves apart. లోక మర్యాదలను అనుసరింపక మీరు మీ మనస్సులను నూతన పరుస్తూ కదా, మనస్సులను నూతన పరుస్తూ రోమీయులు 12లో అన్నాడు, క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి మారుతూ వెళ్ళాలి. క్రీస్తు సంఘాల్లోకి మనం అనేకమైన అన్య ఆచారాలను తీసుకొస్తున్నామండి. మంచిది కాదు. పౌలు కూడా ఖండించాడు గలతీయులకు. యూద మతములో ఉన్న ఆచారాలను వారు తీసుకొచ్చి క్రైస్తవ్యములో వారు చేస్తున్నారు. వారు అంటున్నారు ఇది చేస్తే గానీ మీరు రక్షణ పొందరు అని చెప్తున్నారు కదా. రక్షణ కేవలము విశ్వాసము ద్వారానే, కృప ద్వారానే, అంతే. ఏమి లేదు. విశ్వాసము, కృప, ఇంకా దేని ద్వారా రక్షణ లేదు. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా క్రొత్త బోధలు తీసుకొచ్చి నిజమైన సువార్తకు వాళ్ళు యాడ్ చేస్తున్నారు.
లోక రీతి, లోక మర్యాదలు సంఘానికి వస్తున్నాయి. మనము జాగ్రత్తగా ఉండాలి. రెండవ పాయింట్ అది చూసాము. మూడవది ఏం చూసామంటే వారు విజయాన్ని సంపాదించారు కదా, శత్రువును ఓడించారు. ఓడించిన తర్వాత ఏం చేస్తున్నారు? వారి యొక్క ఆ విజయాన్ని వారు చూపించుకుంటున్నారు. వారి యొక్క విజయాన్ని వారు చూపించుకుంటున్నారు. ఏంటది? దాన్ని ఏమంటారు? దాన్ని గర్వము అంటారు. సింపుల్ కదా. ఏమంటాము దాన్ని? గర్వము. మన గురించి మనం చెప్పుకుంటే దాన్ని ఏమంటాము? గర్వమే కదా. చూడు ఎంత గర్విస్తుడో. మనం చేసిన పని మనమే డబ్బాలు కొట్టుకుంటా ఉంటే గర్విష్ఠులు అన్నారా జనాలు? సింపుల్ గా కదా. వేరే వాళ్ళు చెప్తే అది వేరే విషయం, దేవుడు చెప్తే వేరే విషయం. కానీ మన విషయము, మనం చేసే పనులు మనమే చెప్పుకుంటా ఉంటే డబ్బగాడు అంటారు కదా, గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి? అదే చేస్తా ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. గొప్పలు, అది కూడా అన్యుల పద్ధతి అనుసరించి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. పతనానికి కారణం, పతనానికి దారి. మనిషి జ్ఞానము అనుసరిస్తే పతనానికి దారి తీస్తుంది. లోక మర్యాదలను అనుసరిస్తే పతనానికి దారి తీస్తుంది. తర్వాత మూడవది, మన జీవితంలో గర్వము ఉంటే పతనానికి దారి తీస్తుంది. Pride goes before the fall అన్నారు ఇంగ్లీష్లో. Pride goes before the fall. లూసిఫర్ జీవితంలో కూడా లూసిఫర్ దేవునితో సమానముగా ఎంచుకున్నాడు, పడద్రోయబడ్డాడు. Before the fall there was a pride. Pride goes before the fall. అది మూడవ పాయింట్ గా మనము చూసాము. తర్వాత నాలుగవది మనము నిన్న చదువుకున్నాము. ఏం చదువుకున్నాము? వారు చేయమన్న దాన్ని వారు అతిగా చేశారు కదా. అతిగా చేశారు. అయ్యా వెళ్ళి శత్రువులను సంహరించి మీరు అక్కడ ఉండండి అంటే ఏం చేసి వచ్చారు? వాళ్ళు కాల్ చేసి వచ్చారు. కాల్ చేస్తే అక్కడ ఉండగలమా? ఏమైనా పండుద్దా? అక్కడ ఏమి పండదు. కాల్ చేస్తే, భూమిని కాల్ చేస్తే ఏమైనా పండుద్దా? ఏమి పండదు అక్కడ. వాళ్ళు శత్రువులను సంహరించి దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ ఉండండి అయ్యా అంటే వాళ్ళు ఏం చేసి వచ్చారు? దాని మొత్తాన్ని కాల్ చేసి వచ్చేసారు, బూడిద చేసి వచ్చారు. కొంచెం చేయమంటే అతిగా చేస్తున్నారు. మనం కూడా క్రైస్తవులలో ఒకసారి అతిగా చేస్తాం కొన్ని సంగతులు కదా. అతి వద్దండి. బ్యాలెన్స్ ఉండాలి, అన్నిటిలో బ్యాలెన్స్ ఉండాలి. కృప గ్రేస్. మనము చేసే వాటిలో గ్రేస్. ఎవరైనా ఖండించినా కానీ, ఎవరైనా తప్పులు చూపించినా కానీ ఒక సంగతి ఎరగాల. ఏంటి? మనము కూడా మనుషులమే, మనము కూడా పడిపోయే వారమే ఒక రోజు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని ఎదురు వారికి చక్కగా మనం గ్రేస్ఫుల్లీ వి నీడ్ టు కరెక్ట్. బైబిల్లో ఉన్నాయండి, చాలా వచనాలు ఉన్నాయి, చూపించడానికి మనకి సమయం లేదు కదా. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? నేనే పర్ఫెక్ట్, నాలాగా ఇంకెవరు లేరు అని ఆ ధోరణిలో మనం మాట్లాడి ఇతరులకు నొప్పిస్తాం, ఇతరులను దూరపరుచుకుంటాం, అతి చేసేస్తాం. అతి అవసరం లేదండి. దేవుడు ఏది చెబితే అదే చేయాలా, గ్రేస్ఫుల్లీ చేయాలా, చక్కగా చేయాలా, దేవుని నామానికి మహిమార్థం ఇచ్చారు. యూనో డిసిప్లిన్ ఒక ఉద్దేశం ఏంటి? సంఘములో అనుశాసన అంటారు, శిక్షణ. డిసిప్లిన్ ఏమంటారు మనం తెలుగులో? అనుశాసన, క్రమశిక్షణ. హిందీలో అనుశాసన అంటారు. క్రమశిక్షణ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ సహోదరిని సంఘము నుండి బయటికి పంపించడం కాదండి క్రమశిక్షణ. బయటికి పంపించడం కాదు, అది అతి అంటారు. దాన్ని అతి అంటారు. క్రమశిక్షణ ఏంటి? క్రమశిక్షణ ఎప్పుడు చేస్తాము, ఏ విధంగా చేస్తాము కదా. మనము కూడా పడిపోయే వారేమో అనే సంగతి గ్రహిస్తూ సాత్వికముతో మనము క్రమశిక్షణ చేయాలి. విత్ గ్రేస్ రాబట్టుకోవాలి. వాళ్ళని, వాళ్ళ తప్పులు చూపిస్తూ వాళ్ళని రాబట్టుకోవాలి. చెప్పాలి, అయ్యా
నేను ఉంటే నీ పరిస్థితిలో నేను చేసేవాడినేమో ఇది కదా, నువ్వు చేసింది సరికాదయ్యా, మంచిది కాదయ్యా. విత్ గ్రేస్, క్రమశిక్షణ కూడా విత్ గ్రేస్, విత్ గ్రేస్, అతిగా చేయకూడదు అనే సత్యాలు మనం చూస్తున్నాం. నాలుగవది, ఫిఫ్త్ది, 5వ పాయింట్ మనం చూస్తే నిన్న మనము అక్సా జీవితంలో ప్రార్థన గురించిన సత్యాలు నేర్చుకున్నాం కదా. ప్రార్థన, ఒక విశ్వాసి ఏ విధముగా దేవుని ప్రార్థన చేయాలా, మాదిరి ప్రార్థన. అక్సా ప్రార్థన ఒక మాదిరి ప్రార్థన అనే సత్యాన్ని మనము చూసాం. ఏ విధముగా తండ్రిని మనం వేడుకోవాలా, ఏమి అడగాల తండ్రిని, ఆ సత్యాలన్నీ మనము చూసాం. అది చూసిన తరువాత ఇంకొకటి ఏంటంటే 16 నుండి 21 వరకు ఒక సత్యాన్ని నేర్చుకున్నాం. అదేం సత్యమో? ఆ సత్యం ఏంటంటే, వారు దేవుని యొక్క శక్తిని గ్రహించక శత్రువుల యొక్క శక్తిని వారు ఎక్కువగా ఎస్టిమేట్ చేశారు కదా. దేవుడు వారికి హిల్లీ ప్లేసెస్ లో కదా, హిల్లీ ప్లేసెస్ అంటే ఏ ప్రాంతం అంటారు దాన్ని, మన్య ప్రాంతమా, మన్య ప్రాంతము, కొండ ప్రాంతాలలో దేవుడు వారికి విజయం అనుగ్రహించినప్పుడు వారికి మైదాన ప్రాంతంలో, పల్ల ప్రాంతాల్లో విజయం అనుగ్రహించడా? దేవుడు అనుగ్రహిస్తాడు కదా. మన దేవుడు శక్తిమంతుడే కదా. కొండల్లోనే విజయం ఇచ్చాడంటే మైదానంలో విజయం కూడా. కానీ ఏం చేశారు మీరేం చేశారు? దేవుని వైపు చూడక వారు దేని వైపు చూశారు? రథాల వైపు చూశారు కదా. ఐరన్ చారియట్స్, ఇనుప రథాలను చూసి భయపడి అయ్యా మేము జయించలేము అని వెనక్కి వెళ్ళిపోయారు. విజయము వారి జీవితంలో రాలేదు. ఎప్పుడు రాలేదు విజయం వారి జీవితంలో? ఎప్పుడైతే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు వారితో. మన్య ప్రాంతంలో ఉన్నాడు, మైదానంలో కూడా ఉన్నాడు దేవుడు. కానీ వారు దేవుని చూడలేదు. పేతురు చూశాను కదా, ఆయన ఎదురుగా ఉన్నాడు. కాసేపు మంచిగా రాశాడు, తర్వాత వేరే సార్ చూడటం. ఆయన అక్కడే ఉన్నాడు, ఎక్కడ పోదంట, అక్కడే. ఈజ్ దేర్ విత్ యూ. జ్ఞాపకం ఉంచుకోండి విశ్వాసులారా, దేవుడు మీతో ఉన్నాడు. దాన్ని మీరు విశ్వసించాలి. మీరు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ట్రస్ట్ అండ్ ఫెయిత్, these are the two important factors for God to do wonders and victories in your life. మీ జీవితాలలో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మీరు అనుభవించాలి అంటే నమ్మిక ఉంచాలి, విశ్వాసము చూపించాలి. Without faith it is impossible to please God అన్నాడు కదా. Impossible to please God without faith. విశ్వాసం, నమ్మిక, ఆ సత్యాన్ని మనము చూసాము. ఆ విశ్వాసము, నమ్మిక అనేది కాలేబు చూపించాడు కదా. ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు మోషే ద్వారా, హెబ్రోను నీదే అన్నాడు. ఎప్పుడో వేగులు చూడడానికి వెళ్ళినప్పుడే అదే సమయంలో హెబ్రోను నీదే అన్నాడు మోషే కాలేబు తోటి. అది ఈ సమయంలో కాలేబు వెళ్ళి యుద్ధం చేసి అనాకీయులను తరిమేసి స్వాధీన పరచుకున్నాడు. దేవుని యొక్క శక్తి నిరూపించాడు తన జీవితంలో. విశ్వాసం ద్వారా చేపట్టాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. కాలేబు లాగున్నామా? ఆర్ వి లైక్ కాలేబ్ ఆర్ ఆర్ వి లైక్ జూడా? యూదా లాగున్నామా? ఇనుప రథాలను చూసి పారిపోయేవాడు. కానీ కాలేబు అనాకీయులను చూశాడు. అనాకీయులు వాళ్ళు స్థూలకాయులంట, చాలా పెద్దగా ఉంటారంట, జాయింట్స్ అన్నారు. జాయింట్స్ వాళ్ళని చూస్తే భయం వస్తుంది, అంత పొడుక్కుంటారు, వాళ్ళు పెద్దగా ఉంటారు. అప్పుడే చూసి భయపడ్డారు, వేగులకు వెళ్ళినప్పుడే చూసి భయపడ్డారు కదా. కానీ కాలేబు యెహోషువలు భయపడలా. మా దేవుడు వీరిని జయించగలడు అనే విశ్వాసంతో వారు జవాబిచ్చారు మోషేకి. అదే విశ్వాసాన్ని ఇక్కడ కాలేబు ప్రదర్శించాడు.
ప్రదర్శించాడు. He went and he defeated the Anakites. అనాకీయులను జయించాడు అనే సత్యాన్ని మనం చూసాం. I think we have seen six points మనం చూసాం కదా. లాస్ట్ ది చదువుతాం ఈరోజు. I take another 20 minutes, 20 నిమిషాలు మనం తీసుకుందాం. 1:15 క్లోజింగ్, 1:15 ఓకే కదా, 1:15 ఓకే. 20 నిమిషాలు మనకు ఉంది. లాస్ట్ పాయింట్. వాట్ ఇస్ దట్ లాస్ట్ పాయింట్? రండి చదువుదాం. 27 మనుష్యులు యూదా, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం చదువుతున్నామండి మనం. చాప్టర్ 1 27వ వచనం చదువుదాం. ఎవరైనా చదివి సహాయం చేయగలరండి? మనుష్యులు బెత్షెబాను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోర నివాసులను దోరు పల్లెలను, ఇబ్లయాము అని దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను ఏం చేయలేదంట? అందరూ చెప్పండి, ఏమన్నారు? స్వాధీన. దేవుడు ఏమన్నాడు? స్వాధీన పరచుకోండి అయ్యా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? స్వాధీన పరచుకోలేదు. స్పష్టంగా చెప్తున్నాడు, స్వాధీన పరచుకోలేదు. ఇంకొక వచనం చదువుదాం. రైట్, 29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను ఏం చేయలేదంట? ఏం చేయలేదు? వెళ్ళగొట్టలేదు. దేవుడు ఏం చేయమన్నాడు? వెళ్ళగొట్టమన్నాడు. శత్రువులను వెళ్ళగొట్టండి, స్వాధీనపరచుకోండి అన్నాడు. పైన వచ్చుకుని ఏమన్నాడు? వారు స్వాధీనపరచుకోనలేదు. కిందకు వస్తే ఇంకొక గోత్రం ఏం చేస్తుందంట? ఆ గోత్రము వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టకుండా ఏం చేశారు? గెజరులో కనానీయులు వారి మధ్యను నివసించుడి. కనానీయులు వారి మధ్యలో నివసించారు. శత్రువులను వెళ్ళగొట్టకుండా వారి మధ్యలో శత్రువులను వారు పెట్టుకున్నారు, చేర్చుకున్నారు. శత్రువులను ఉండండి మా దగ్గరే ఉండండి అని చేర్చుకున్నారు. గమనించారా ఈ పాయింట్? ఇంకా చూడండి, 30 జెబూలూను గురించి. జెబూలూనీయులు ఇత్రోను నివాసులను, సహలోను నివాసులను ఏం చేయలేదంట? చెప్పండి గట్టిగా, ఏం చేయలేదు? వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోనలేదు. వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోనలేదు. ఇవే మాటలు చూస్తాం. ఇంకా చదవండి. 30 కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి అన్నాడు. ఓకే, వారి మధ్యలో కనానీయులు నివసిస్తున్నారు. ఇప్పుడు 31 చదువుదాం. ఆషేరీయుల గురించి చదువుదాం. ఆషేరీయులు అక్కోను నివాసులను, సియోను నివాసులను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బా వారిని, అఫేకు వారిని, రెహోబు వారిని, ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను ఏం చేయలేదండి? వీళ్ళు వెళ్ళగొట్టగా ఏం చేశారంట? వారి మధ్య. ఇంతకు ముందేమన్నాడు? శత్రువులు వారి మధ్యలో నివసిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు శత్రువుల మధ్యలో నివసిస్తున్నారు. వాళ్ళని వెళ్ళగొట్టలేదు, సంఖ్య కొద్దిగా ఉన్నారు కాబట్టి వారు వారి మధ్య నివసిస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ శత్రువులు ఉన్నారో వారిని కూడా వెళ్ళగొట్టలేదు, వారి మధ్య వీళ్ళు వెళ్ళి నివసిస్తున్నారు. వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోలేదు, శత్రువుల మధ్యలో నివసిస్తున్నారు. ఈ 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకున్నారు. వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోలేదు, శత్రువుల మధ్యలో నివసిస్తున్నారు. చాలండి, ఇదే పాఠం మనకి. ఇదే పాఠం కదా, ఇదే మనకి పాఠం, ఆత్మీయమైన పాఠం ఇదే. ఇంకా చదువుదాం, ఇంకొన్ని చదువుదాం. మనకి ఇంకా కాన్ఫిడెన్స్ రావాలంటే 30 ఆషేరు గురించి చదివాం కదా.
నఫ్తాలి గురించి చదవండి. నఫ్తాలి 33లో ఉందా? ఇంగ్లీష్లో 33లో ఉంది, కానీ 32లో ఉంది నఫ్తాలి. 32 చదవండి. ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించే. నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని బెతనాతు వారిని ఏమన్నాడంట? ఏం చేయలేదు? వెళ్ళగొట్టలేదు. కానీ బెత్షెమెషు నివాసుల చేతను బెతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునేది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనకి మ్యాన్ పవర్ ఉంది కదా, మ్యాన్ పవర్ కదా, మ్యాన్ పవర్ని ఎందుకు తరిమేయడం, వాళ్ళని మనము పెట్టుకొని మన పనులకు పెట్టుకుందాం అనుకున్నారు. చూసారా? దేవుడి జ్ఞానానికి మనుషుని జ్ఞానం కలిపితే ఈ వచ్చే అధ్యాయాలు అట్ట పెట్టుకున్నందుకు ఏమయ్యారంట? వాళ్ళు ఏమయ్యారంట తెలుసా? చూపిస్తాను, ఇంకొక వచనం చూపిస్తాను. రెండవ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఏమంటా ఉన్నాడు? అయ్యా, మీరు స్వాధీనపరచుకోలేదు, మీరు వెళ్ళగొట్టలేదు, మీరు వారి మధ్యలో నివసిస్తున్నారు, మీరు చేసిన పని ఎట్టిది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. మీరు చేసిన పని ఎట్టిది? ఇంకా చదవండి. కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు చాలే. దేవుడు చెప్పిన పనికి మనిషిని జ్ఞానము జోడాయిస్తే, యాడ్ చేస్తే ఇలాగే అవుతుంది. ఏమైంది అంటే అవి శూలాలుగా తయారైతాయి, కూర్చుతా ఉంటాయి మనకి. ఇప్పుడు ఉరి అంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసేది ఉరి అంటే, అంతే కదా? ఉరి అంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసేది. శూలాలంటే ఎప్పుడు నొప్పే, సంతోషం అనేది ఉండదు. దేవుడు ఏం ప్రశ్నిస్తున్నాడు వాళ్ళకి 2వ అధ్యాయంలో? అయ్యా, మిమ్మల్ని వెళ్ళగొట్టమన్నాను కదా, అక్కడ నుండి తరిమేయమన్నాను, స్వాధీనపరచుకోవాలి అని చెప్పాను, కానీ మీరు ఏమి చేయాల? వారి మధ్యలో నివసిస్తున్నారు. అంతేకాకుండా మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసిస్తున్నారు, వాళ్ళని మీ మధ్యలో పెట్టుకుంటున్నారు, మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసిస్తున్నారు. ఏమనుకుంటా ఉన్నారు? వారిని వెట్టి పనుల కోసం ఉపయోగించుకోవచ్చులే కదా, వాళ్ళతో ఎందుకు అనవసరంగా వాళ్ళని తరివేయడము, పనులు చేయించుకుందాం వాళ్ళతో అనుకున్నారు కదా. చూసారా ఏమైందో? శత్రువులు పాపముతో జాగ్రత్తగా ఉండాలండి. మనం ఆత్మీయ జీవితంలో ఇది మన పాఠం అండి, ఇదే మన పాఠం. శత్రువులను ఎదుర్కోవాలా, శత్రువులను తరిమేయాలా. అంతేకాకుండా కొన్ని చోట్ల యవనస్తులకు అన్నాడు, పారిపోండి అన్నాడు. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్స్, మీ యవనేచ్ఛల నుండి మీరు పారిపోండి అన్నాడు. శత్రువులను ఎదుర్కోండి అన్నాడు కదా. పత్రికలలో రాస్తూ దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని అనుగ్రహించాడు కదా మనకి. సర్వాంగ కవచం మనకందరికీ తెలుసు. సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువుని ఎదుర్కొనే వారముగా ఉండాలి మనం. We should fight the enemy. మనము శరీరము రక్తముతో మనము పోరాడడం లేదండి. We are not fighting with blood. We are fighting with the principalities of air. అంధకార శక్తులతో మనము పోరాడుతున్నాము, చీకటి శక్తులతో మనము పోరాడుతున్నాము. దానికి సర్వాంగ కవచము అవసరం. శత్రువులను ఎదుర్కోవాల, శత్రువులను పోరాడాల. పాపముతోటి ఎటువంటి సంజౌతా లేదు. నో కాంప్రమైజ్ విత్ సిన్. పాపముతో కాంప్రమైజ్ పెట్టుకుంటే అది ఏ విధంగా ఉంటుందంటే శూలాలుగా ఉంటాయంట, గురి తీసేయాలి. చూసారా ఎంత డేంజరస్. న్యాయాధిపతి గ్రంథంలో అదే జరిగిందండి. శత్రువులను వారి మధ్యలో ఉండనిచ్చారు. వారి యొక్క దేవతలను వీరు పూజిస్తూ వచ్చారు. వారి యొక్క ఆచారాలను వీరు అవలంబిస్తూ వచ్చారు. పిల్లలను చంపే ప్రథ వాళ్ళకుంది, అది వీళ్ళు అవలంబిస్తూ వచ్చారు. హేయమైన సంగతులు వీళ్ళు
చేస్తూ వచ్చారు. ఈ విధంగా చేస్తూ వచ్చి దేవుని ఉగ్రతను వారు రేపుతూ వచ్చారు, దేవుని కోపాన్ని వారు రేపుతూ వచ్చారు. అందుకొరకే దేవుడు వారిని అమ్మేశాడు శత్రువులకు అమ్మేస్తే శత్రువులు వచ్చి గందరగోళం చేసి నాశనం చేసి వెళ్ళిపోయారు. నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటారు, అయ్యా మమ్మల్ని రక్షించు, అయ్యా మమ్మల్ని రక్షించని దేవుని వేడుకుంటారు వాళ్ళు. అయ్యా మమ్మల్ని రక్షించు అంటే దేవుడు, మన దేవుడు కృపామయుడు కదా కదా కనికరము చూపేవాడు మన దేవుడు. ఏం చేశాడు దేవుడు? సరే మిమ్మల్ని రక్షిస్తాను అని వాళ్ళ మధ్యలో నుండి ఒక న్యాయాధిపతిని లేపుతాడు. అది న్యాయాధిపతుల పుస్తకం. దట్ ఈస్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. వాళ్ళ మధ్యలో న్యాయాధిపతులను లేపుతాడు. అదే విధంగా ఈ పుస్తకంలో న్యాయాధిపతులు ఉన్నారు. మనకి 15 మంది దాకా ఉన్నారు. అప్ టు 15 పీపుల్ న్యాయాధిపతులు. ఈ సైకిల్ పోతా ఉంటుంది. సైకిల్ ఏంటి? సైకిల్ ఇది సైకిల్ ఏంటంటే ఈ శత్రువులను వెళ్ళగొట్టమంటే వాళ్ళు వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోండి అంటే స్వాధీనపరచుకోలేదు. శత్రువులు వారి మధ్యలో నివసింపనిచ్చారు. వారు వారితో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన జీవితము లేకుండా దేవుని యొక్క పరిశుద్ధతను వారు లోకస్తులకు చూపలేకపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఏం చేస్తున్నారు? దేవుని నామానికి కావలసిన మహిమ, ఘనత, ఆయన యొక్క పరిశుద్ధతను వాళ్ళు కాంప్రమైజ్ చేస్తున్నారు. They are compromising his holiness. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను? దేవుని యొక్క పరిశుద్ధతను మిగతా జనాలకి చూపించాలా, దేవుని యొక్క ప్రత్యేకతను మిగతా జనాలకి చూపించాలా. అదే ఉద్దేశము దేవుడు మనల్ని ఈ లోకములో పెట్టాడు కదా. ఈ లోకములో ఉప్పుగా, వెలుగుగా దేవుడు మనలను ఉంచాడు. అంటే మన ప్రభావము ఈ లోకము పట్ల ఉండాలా. లోకము యొక్క ప్రభావము మన పట్ల ఉండకూడదండి. డేంజర్ అది అయింది. వెళుతూ ఏ శత్రువుల మధ్య అయితే వాళ్ళు నివసిస్తున్నారో, ఎవరినైతే వారు నివసింపజేస్తున్నారో వారి మధ్య వారి యొక్క ప్రభావాలు, వారి యొక్క ఆచారాలు వీరు నేర్చుకునే దేవునికి కోపం వచ్చేస్తుంది. గాడ్ ఇస్ జెలస్ గాడ్. మన దేవుడు జెలస్. తన నామమును బట్టి దేవుడు ఈస్ జెలస్ గాడ్ అని బైబిల్లో ఉంది. జెలస్ అంటే ఆ జెలసీ కాదండి, అంటే ఇతరులు వేరే వాళ్ళు మంచిగా బాగా అవుతున్నారు వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, ఆ ఈర్ష్య కాదు. దేవుని జెలసీ అంటే, దేవుని కోపం అంటే దట్ ఇస్ తన నామమునకు రావలసిన మహిమ రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని విగ్రహ ఆరాధన అన్నాడు. తన నామమునకు రావాల్సిన మహిమ వేరే వాళ్ళకి ఇస్తుంటే, వేరే వాళ్ళకి ఆపాదిస్తుంటే, ఏదైనా ఆబ్జెక్ట్ కి ఆపాదిస్తుంటే, ఏదైనా యానిమల్ కి ఆపాదిస్తుంటే, ఇఫ్ యు ఆర్ ascribing God's glory to any other person, that becomes an idol. విగ్రహారాధన చేసేది దేవునికి కోపం చేసేసాడు. శత్రువుని తీసుకొచ్చాడు. ఒకసారి అమ్మోనీయులు తెచ్చాడు, ఒక్కోసారి అమలైకులు తెచ్చాడు, ఒక్కొక్కసారి ఫిలిస్తీన్లు తెచ్చాడు. రండి వచ్చి ఏం చేశారు? వీళ్ళని నాశనం చేశారు. దేవుడు వాళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాడు. నేర్పించినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? కొంత సమయానికి ఆ బాధని అనుభవించలేక దేవుని వైపు తిరుగుతారు. అయ్యా రక్షించు మమ్మల్ని అని తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యలో ఒక న్యాయాధిపతిని వేస్తాడు. ఆ న్యాయాధిపతి జీవించినంత కాలం, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారు దేవుని వెంట వెళతారు కదా. వాళ్ళ మధ్యలో ఒక కనబడే నాయకుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ వెనకాల వెళ్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి చనిపోతాడో మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఏ సైకిల్ అది? చక్రం మొదలైపోయింది. ఏం చక్రం? అన్య దేవతలను పూజించడం, విగ్రహారాధన చేయడం. మళ్ళీ దేవుని కోపం వస్తుంది. మళ్ళీ దేవుడు శత్రువులను పంపిస్తాడు. మళ్ళీ వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. బానిసత్వంలో నుండి మళ్ళీ వాళ్ళు కేకలు వేస్తారు, అయ్యా రక్షించండి అంటే మళ్ళీ దేవుడు ఇంకొక న్యాయాధిపతి. ఆ విధంగా ఈ
ఈ న్యాయాధిపతి గ్రంథంలో 6 చక్రాలు ఉన్నాయి, 6 సైకిల్స్. అదే విధంగా లాస్ట్ సైకిల్లో వచ్చిన వాడు సంసోన్, చివరి చక్రంలో వచ్చిన వాడు ఎవరు? సంసోన్ వచ్చాడు. చివరి చక్రం, లాస్ట్ సైకిల్. మా బైబిల్ స్టడీస్ లో నేను ఇప్పుడు సంసోన్ గురించి చదువుతున్నాను. చాలా పాఠాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రంలో, ఎన్ని అద్భుతమైన పాఠాలు అంటే మానవుని యొక్క హృదయ స్థితి, మానవుని యొక్క నైతిక పతనావస్థను ఈ న్యాయాధిపతుల గ్రంథం స్పష్టంగా చూపిస్తుంది. దేవుని యొక్క కోపాన్ని చూపిస్తుంది, అంతేకాకుండా దేవుని యొక్క కృపను కూడా చూపిస్తుంది. ఆయన ఎంత దీర్ఘ శాంతముగా తన ప్రజల పట్ల బిహేవ్ చేస్తున్నాడో ఆ సంగతిని కూడా చూపిస్తుంది న్యాయాధిపతుల గ్రంథం. అద్భుతమైన పుస్తకం అండి, చదవండి. యుద్ధాలు ఉంటాయి, రక్తపాతాలు ఉంటాయి, కానీ అనేకమైన స్థలాల నుండి మనకి ఆత్మీయమైన పాఠాలు లభిస్తున్నాయి. ఇక్కడ చూసాం కదా మనము 27 నుండి 36 వరకు, 27 నుండి 36 వరకు అదే రాస్తూ ఉన్నాడు. వారు వెళ్ళగొట్టలేదు, వారు స్వాధీన పరచుకొనలేదు, వారు వీరి మధ్య నివసిస్తున్నారు, వీరు వారి మధ్య నివసిస్తున్నారు. ఇంటర్మింగ్లింగ్, దే ఆర్ మింగ్లింగ్. చూసారా 34లో అట్లా చదువుతూ ఏమైంది? 34లో చదువుతాం. అమోరీయులు దానీయులను, అమోరీయులు ఎవరు? శత్రువులు. వారు దానీయులు ఎవరు? యూదా గోత్ర ఇశ్రాయేలు గోత్ర వంశస్థులు, ఒక గోత్రం, దాను గోత్రం కదా, ట్రైబ్ ఆఫ్ డాన్. ఏం చేశారంట? అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు తెగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టు. ఎవరు వెళ్ళగొట్టాలా? ఇశ్రాయేలీయులు శత్రువులను వెళ్ళగొట్టి స్వాధీనపరచుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విధంగా చేయకుండా శత్రువులను వారి మధ్యలో నివసింప చేసుకుంటూ ఆ శత్రువులే వీరిని వెళ్ళగొడతారు. మనకి ఒక సామెత, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఎక్కువగా పెద్దవాళ్ళు. ఉంటే ఒక గుడారం ఉన్నాడు, ఆ గుడారంలో ఉన్నారంట ఎవరు? ఒక 2 పడుకొని ఉన్నారంట. రాత్రి పూట చలి కొడుతుందంటే ఒంటే అనిందంట, అయ్యో నాకు తలకాయ పెట్టుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వని. తలకాయ పెట్టుకోవడానికి కొంచెం స్థలం ఇస్తే పొద్దున్న లేచి చూసేలేకే ఆ ఒంటి మొత్తం దాంట్లోకి వెళ్ళిందంట. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, బయటికి నెట్టేసింది. అదే చేస్తారండి పాపము, శత్రువులు అదే చేస్తారండి. దేవునికి దూరముగా చేసేస్తారు మనం. దేవుడు మనకి ఏదైతే అనుభవించాలి, ఏదైతే ఆనందాన్ని మీరు దేవుని యందు మీరు అనుభవించాలో ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఏం చేస్తుంది? It will rob you of the joy and the goodness which you can experience in Christ. అది పాపం చేస్తాం, శత్రువులు చేస్తాం. అందుకొరకే ఇక్కడ శత్రువులు శూలముగా ఉంటారు, వారు ఉరిగా ఉంటారు. శూలం, థార్న్, అండ్ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే రెండవ దానిలో they will be unto you a thorn in your side and a snare to your hand. Snare అంటే ఉరి అంటే జీవితాన్ని. దేవుడు మనకి అనంత జీవితాన్ని అనుభవించడానికి మనల్ని పిలిచాడు కదా, అనంత జీవితాన్ని. ఆ అనంత జీవం ఎవరిది? ఆ నిత్య జీవము అనేది ఎవరిది? దేవునిది. దేవుని జీవితము అది. నిత్య జీవము అనేది కేవలం దేవునిదే. ఆ దేవుని జీవితము మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుకుంటామో దేవుడు మనకు ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. He has given us that eternal life. Eternal life అంటే మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునితో అనుభవిస్తాము అని అనుకుంటాము ఎక్కువగా, కానీ కాదండి. ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో అప్పటి నుండి దేవుని యొక్క జీవితము మనలో ఆరంభమవుతుంది.
మనము దేవుని కుటుంబంలో చేర్చబడతాం. దేవుని యొక్క జీవితం మనకు ఇవ్వబడుతుంది. దాన్ని నిత్య జీవము అన్నారు. నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ కదా. ఈ జీవాన్ని అనుభవించడానికి కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. కుటుంబాన్ని అనుగ్రహించాడు, భార్యాభర్తలను అనుగ్రహించాడు, సంఘాన్ని అనుగ్రహించాడు, దేవుని యొక్క దాసులను అనుగ్రహించాడు, దేవుని యొక్క వాక్యమును అనుగ్రహించాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే వీటి ద్వారా ఆ దేవుని మనం ఎక్కువగా తెలుసుకొని ఆ స్వీట్నెస్, ఆ మాధుర్యాన్ని, దేవుని యందున్న మాధుర్యాన్ని మనము అనుభవించాలి. కానీ ఏమవుతుంది? మనం శత్రువులను ఎదుర్కోలేకపోతున్నాము కదా. విజయవంతమైన జీవితానికి బదులుగా మనము ఓటమి జీవితం మన క్రైస్తవులలో చూస్తున్నాం. ఓటమి జీవితం. ఈ ఓటమి జీవితమే మన దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆనందాన్ని దొంగిలిస్తుంది. ఇట్ విల్ రాబ్ యు. శూలాలుగా ఉంటాయి, గురులుగా ఉంటాయి. శత్రువులను ఉండద్దామా? శత్రువులతో కలిసి మనం పనిచేస్తామా? లేదండి, ఒక ప్రత్యేకమైన జీవితము మనము జీవించాలి. అందుకొరకే మనము పిలువబడ్డాము. We are called for that purpose, so that we can live a separated life, a holy life. Separated life అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళి అందరికి దూరంగా జీవించడం అనేది కాదండి. That is not separated life. కొంతమంది అనుకుంటారు మునుల్లాగా, ఋషుల్లాగా హిమాలయాలకు వెళ్ళిపోదాం, అక్కడ ఎవరితో సంబంధం ఉండదు, సపరేటెడ్ లైఫ్. అది కాదండి. దేవుడు లోకములో ఉంచాడు కదా. అందుకొరకే దేవుడు శిష్యులను పంపిస్తూ లోకంలోకి అన్నాడు, తోడేళ్ల మధ్యలోకు మేకలు, గొర్రెలను పంపిస్తున్నట్టు మిమ్మల్ని పంపిస్తున్నా అన్నాడు. కానీ ఒక మాట అన్నాడు, భయపడదు, తోడేళ్ళు ఉన్నాయి లోకములో తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెలను చీలు చేస్తాయి, చెండాడతాయి. అని దేవుడు అన్నాడు, నేను మీతో ఉన్నాను అన్నాడు. ఐ యామ్ విత్ యు. నేను మీతో. అదే చెప్పాడు ఇశ్రాయేలీయులకు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నేనున్నాను కదా. యుద్ధము యెహోవాదే అన్నాడు. కానీ వారు నమ్మలా, విశ్వాసం ఉంచలేదు కదా. నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. ఓటమి. క్రైస్తవ జీవితంలో ఓటమి విశ్వాసం ఉంచకపోవడం ద్వారా, నమ్మక ఉంచకపోవడం ద్వారా వస్తుంది. ఆవగించక విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు కదా. ఆవగించక విశ్వాసం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. న్యాయాధిపతుల గ్రంథంలో చక్కని మనము పాఠాలు నేర్చుకున్నాము. అవి మీకు గుర్తుంటాయని నమ్ముతూ, అవి మీ జీవితంలో పనిచేస్తాయి, మన జీవితంలో పనిచేస్తాయి. నాకు చాలా పాఠాలు నేర్పించాయి. ఇంకా ఆ విధంగా స్టడీ చేస్తూ ఉండండి. దేవుడు మీతోటి ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మాట్లాడతాడు. మరి ఒకసారి సహోదరులకు, సంఘానికి, పెద్దలకు మరియు వెంకన్నకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రేమతోటి నన్ను ఆహ్వానించారు, అవకాశం ఇచ్చారు. అందుని బట్టి వందనములు. మాకు ప్రార్థన చేయండి. పనులతో పాటు దేవుని యొక్క పనిని మేము చేస్తున్నాము. అక్కడ 2 సంఘాలు అశోక్ నగర్లో, ఉప్పల్లో ఉన్నాయి. ఆ సంఘాల్లో పనిచేస్తుండగా దేవుడు కావలసిన సామర్థ్యము, కావలసిన బలము, బుద్ధి, జ్ఞానము అనుగ్రహించినట్టు మీరు మా కొరకు మీ అనుదిన జీవితంలో ప్రార్థన చేసుకోవాలని మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యం ఇచ్చిన వాడిన తెలుస్తున్నాం. మంచి వాక్యాలు అందించుకుంటాయి. దాని ప్రకారం జీవించడానికి మనకు సాయం చేయక మన మధ్యలో ఉన్న యోగంలో వచ్చి ప్రార్థించవలసింది.
చాలా చక్కనటువంటి ఈ శ్రేష్టమైన వాక్య సందేశం, ఎంతో లోతైనటువంటి సత్యాలు, ఎంతో గురిపెట్టి మనం ఆ వాక్యాలు వింటున్నప్పుడు మన హృదయాలకు అంటుకొని పోతాయి. ఇశ్రాయేలు చరిత్ర కొంతసేపు మనం మనకు దుఃఖం కలిగించేది, కొంతసేపు సంతోషాన్ని కలిగించేదిగా ఉంటాయి. మాటికి దేవుని విసిగించిన విషయాలు అనేకములు మనకు కనపడతాయి. ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతా ఉండేది అదే. దైవజనులు గాడ్వీలు గారు ఎంతో లోతైనటువంటి సత్యాలు మనకు నేర్పుతున్నారు. విన్నంతసేపు చక్కని సమయాన్ని మనం గడిపాము అనిపించింది. దేవుని నామం స్తుతిస్తున్నాము. మరి అయ్యగారికి మేము కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో ఈ చక్కని కోరికలు ఏర్పాటు చేయడంలో కూడా ఈ దేవుని నిర్ణయము, మన పిల్లలు ఎంతో ప్రయాసతో సమర్పణతో జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ దేవునికి మహిమకరమైనటువంటి కోరికలు. మరి ప్రార్థనతో మనం సెలవు తీసుకున్నాం, కోరిక ముగించుకుంటాము. ప్రార్థన చేద్దాం. ఎంతో మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియమైన గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడ, సర్వకృపానిధి తండ్రి, నిత్యము మా పట్ల నువ్వు చూపుతున్న ప్రేమ కొరకై తల్లి తన సెంటిమెంట్ను మరుచున వేల వారైనను మనసుతుంది, కానీ నేను నీ మరువను అని సెలవిచ్చావు తండ్రి. మేము మరిచినా కానీ నీవు మరువక విడువక ఎడబాయక ప్రేమిస్తున్నా నీ యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. వారి నగరంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలను బట్టి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరినీ బట్టి కూడా ఈ నామం స్తుతిస్తున్నాను. ఆశతో దేవా ఈ కోరికల్లో ఈ సన్నిధికి చేరి ఈ భోజనాలుగా ప్రభుత్వ మాటలు వినడానికి మనం చూపుతున్న ప్రేమ ఆసక్తిని బట్టి ఈ స్తోత్రాలు చేస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క సంఘ సరిహద్దులను సరిపోచేసి అనేక ఆత్మలకు రక్షణ భాగ్యం కలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాము. సంఘం వర్ధిల్లునట్టుగా చేయమని వేడుకుంటా ఉన్నాం. నమ్మున నికల కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. ఎన్నో అక్కలు ఉంటాయి ప్రభా, పిల్లల వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, అనేకమైనటువంటి అక్కలు ఉంటుండగా ఎరిగిన దేవుడవు నీవే తీర్చుమని ప్రార్థిస్తున్నాము. ఎవరైనాను అనారోగ్యత కలిగి ఉన్నవారిని నీవు ప్రత్యేకంగా ముట్టి స్వస్థత చేయమని ప్రార్థన చేసుకున్నాను ఆయన. స్థానిక సంఘం ఆశీర్వదించమని కోరుకుంటూ బాధ్యత వర్తిస్తున్నటువంటి బాధ్యత తీసుకొని పరిచర్య సాగిస్తున్నటువంటి ఈ పిల్లలను కూడా ఈ జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క పనుల ఎందును ప్రయాణాల ఎందును నీ కృపాసనం చూడవచ్చునని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంతవరకు నీ మాటలు నేను పాటించారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంగమ ప్రజ్ఞాచరించమని సెలవుగా అలాగే సన్నిధికి చేయవచ్చు వరకు ఇలాంటి సహవాసాలు అనుభవించే భాగ్యతను మా జీవిత దినాల్లో అనుగ్రహిస్తారని ఆశిస్తూ మహిమ నీకే ఆరోపించుకుంటూ మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసి ప్రతి మనకు వేడుకున్నాము. పరలోకపు తండ్రి, ఆమేన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగనా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలును తలచుకుందును అనుదినం. నీవు చేసిన మేలును తలచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే శ్రేయం. వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము
నీకే యేసయ్యా. వేరుగా ఏమీ ఊహించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. అందరికి వందనాలు. మరి ముఖ్యంగా యవనస్తులు కుకింగ్ ఈసారి అంతా బాగా ప్రయాసపడ్డారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండి మరి ఇంకా ఆసక్తితో దేవుడు మనం ముందుకు సాగడానికి దేవుడు మన ప్రయాసను తప్పకుండా గుర్తిస్తాడని గమనించి అందరికీ ఎస్పెషల్ అందరికీ ఉన్నారండి. అందరూ ఈ మీటింగ్స్లో పాల్గొంటారు. దేవుడు గొప్ప కార్యం జరిగించినాక దేవుడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ భోజనం చేసుకుని లాస్ట్ ఒకసారి ఫోటో తీసుకుంటే బాగుంటుందని ఆఫ్టర్ డిన్నర్ తర్వాత అందరు చర్చిలోకి వస్తే సందర్శనం ఫోటోలు దిగుతాం. అందరికీ భోజనం సిద్ధంగా ఉన్నాయి. అందరికీ ఉంటారు.